క్రికెట్ ఆడితే ప్లేయర్స్ కి మనీ ఇస్తారు, కానీ ఇంత రెప్యుటేషన్ ఉన్న ఒలింపిక్స్ లో ఆడిన ప్లేయర్స్ కి మాత్రం గెలిస్తే గానీ గుర్తింపు రాదు. జీరో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా స్టార్ట్ అయిన ఒలింపిక్ గేమ్స్ ఈ రోజు స్పాన్సర్షిప్స్ అండ్ టీవీ రైట్స్ కారణంగా కొన్ని బిలియన్ డాలర్స్ ఆఫ్ అమౌంట్స్ ని సంపాదిస్తుంది. ఇండియా గురించి మాట్లాడితే ఒలింపిక్ లో అందరికీ ఇండియా తరపున గోల్డ్ కావాలి, కానీ ఎవరు తమ పిల్లల్ని స్పోర్ట్స్ ని కెరీర్ గా చూస్ చేసుకోనివ్వరు. అది ఒక హాబీ లానే చూస్తారు. అయితే ఇలా పేరెంట్స్ అనడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒకే ఒక పెద్ద రీజన్ ఉంది, అదే గవర్నమెంట్. చైనా గవర్నమెంట్ తమ స్పోర్ట్స్ కోటా కింద 30,000 కోట్లు అలొకేట్ చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసే నిధులు 900 కోట్లు మాత్రమే. ఈ అమౌంట్ లో సగం సో కాల్ పొలిటీషియన్స్ మింగేస్తారని మనకు తెలుసు. ఇక రిమైనింగ్ కొంత అమౌంట్ గ్రౌండ్ ని మెయింటైన్ చేయడానికి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కి, కోచెస్ కి అండ్ సపోర్టింగ్ స్టాఫ్స్ కి శాలరీ ఇవ్వడానికి సరిపోతుంది. మరి పిల్లలకి క్వాలిటీ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఫైనల్స్ కి చేరుకున్న వినేష్ పోగట్ డిస్క్వాలిఫై అవ్వడానికి మెయిన్ రీజన్ తనకి అసైన్ చేసిన న్యూట్రిషనిస్ట్. అంత పెద్ద టోర్నమెంట్ లో ఇంత చిన్న లేమ్ ఎర్రర్ జరిగింది. యూఎస్ఏ, చైనా, యూకే లాంటి దేశాలు తమ ఒక్క ప్లేయర్ కి 3 to 4 న్యూట్రిషనిస్ట్ పంపిస్తుంది, కానీ మన ప్లేయర్స్ కి అంత బడ్జెట్ ఉండదు.